వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ ఏదైతే ఉన్నాడో నిన్న మీడియా ప్రచారంలో ఆయన కొండ ప్రాంతం వాళ్ళందరికీ కూడా మభ్యపెట్టే మాటలు చెప్తున్నారు సుజనా చౌదరి గారు. అలాగే నాని గారు కూడా కొండ ప్రాంతం ఉన్న వాళ్ళకి ఏ రకమైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరికీ మోడల్లో పశ్చిమ నియోజకవర్గం మోడల్గా చూపించానని చెప్పేసి చౌదరి గారు చెప్పారు. దాని అన్ని నమ్మద్దు, మీరు మీ ఇళ్ళన్ని ఆక్రమిస్తారు, ఆక్యుపేషన్ చేసుకొని ఇక్కడంతా కంపెనీలు కడతారు, ఇండస్ట్రీలు కడతారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానిపైన మీ ఒక ప్రజలకి ఒక విశ్లేషణ. ఈరోజు సుజనా చౌదరి గారు కొండ ప్రాంత పర్యటనలో చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెబుతున్నటువంటి అనేక సమస్యలకు చలించిపోయి కొండ ప్రాంత ప్రజలకు అభివృద్ధికి పూర్తిగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను, అంబులెన్స్ కూడా పైకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తాను, కింద నుంచి బరువులు పైకి ఎత్తుకోలేకుండా కింద నుంచి కొండ ప్రాంతానికి సామాన్లు తీసుకెళ్లేందుకు లేకపోతే ఇంక వేరే వగేరా తీసుకెళ్లేందుకు బరువైన సామాన్లు తీసుకెళ్లేందుకు అవసరమైతే లిఫ్ట్లు ఏర్పాటు చేస్తాను అని చెబుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా సుజనా చౌదరి గారిని నమ్మకంగా తీసుకొని ఈరోజు ఓట్లు ఎక్కడా సుజనా చౌదరి గారికి వేసేస్తారా అని, ఎవరైతే పార్లమెంట్ సభ్యుడు 10 సంవత్సరాలుగా ఉన్నాం కేసినేని నాని గారు, గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉండి ఏ రోజైనా కొండ ప్రాంతానికి సందర్శించారా? కొండ ప్రాంత సమస్యలు ఇళ్ల పట్టాలు కావచ్చు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ర్యాంపులు కావచ్చు, మెట్ల సమస్యలు కావచ్చు, కొండ ప్రాంతంలో ఏ సమస్య మీదైనా మీరు స్పందించి ఏ రోజు ఒక్కరోజైనా మీడియాలో మాట్లాడారా? ఈరోజు సుజనా చౌదరి గారు ప్రతి ఒక్క కొండ ప్రాంతంలో సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి ఆలోచన చేసి ఒక పరిష్కారం నెతిగా ఉండి మాట్లాడుతున్న నేపథ్యంలోని ఓర్వలేక 10 సంవత్సరాలు చేతకాని దద్దమ్మగా కేసినేని నాని ఈరోజు ఉండి ఈ యొక్క పోరంబోకు మాటలు ఏదైతే ఉన్నాయో పోరంబోకులు మాట్లాడే మాటలు, ఈ మాటలు మానుకోవాలి కేసినేని నాని ముందు. ఎందుకంటే 10 సంవత్సరాలు చేతకాని ఎంపీగానే ఉన్నావు, ఏమీ చేయలేకపోయావు. ఈరోజు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సందర్శించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే కొండ ప్రాంతాలు దేశ విదేశాల్లో కొండ ప్రాంతాల యొక్క సందర్శించిన నేపథ్యం కూడా ఉంది. దాని ఆధారంగా దాన్ని ఆసరా చేసుకొని ఐడియాలజీతో, ఆయనకున్నటువంటి ఐడియాలజీతో, అనేక కంపెనీలు నడిపినటువంటి ఐడియాలజీతో, 10,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఐడియాలజీతో ఈరోజు కొండ ప్రాంతాల సమస్యలు కష్టాలు తీర్చారని చెప్పి చెప్తున్న నేపథ్యంలో కొండ ప్రాంత ప్రజలంతా కూడా ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని కమలం గుర్తుపై వేసి సైకిల్ గుర్తుపై వెయ్యాలని డిసైడ్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళని మభ్య పెట్టాలనో లేకపోతే వాళ్ళని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలనో రకరకాలుగా ఇది దుష్ప్రచారం. కొండ ప్రాంత వాసులు కష్టాలు తీరుస్తామని చెప్తా ఉన్నారు, కొండ ప్రాంత వాసులకు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్తా ఉన్నారు, కొండ ప్రాంత ప్రజలకి ఇళ్ల పట్టాల సమస్యలు రిజిస్ట్రేషన్ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా కొండ ప్రాంతాన్ని ఖాళీ చేయించేస్తాం, కొండ ప్రాంతానికి ఎక్కడికో తరలిచ్చేస్తాం, ఇవన్నీ పోరంబోకులు మాట్లాడే మాటలు. కాబట్టి కేసినేని నాని కావచ్చు లేకపోతే పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ గారు అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఆయన కార్పొరేటర్గా గతంలో అనేక చేసిన పంజాబ్ సెంటర్ దాటి బయటకు వచ్చిన నేపథ్యం లేదు, ఆయనకి ఏ రోజు ఎక్కడ తిరిగిన నేపథ్యం లేదు. ఆయనకి పశ్చిమ నియోజకవర్గంలో స్థానికత అనే పదే మాట్లాడుతున్నప్పటికీ స్థానికత ఉన్న అనేక సమస్యల మీద అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి ఆసిఫ్ గారు. కాబట్టి ఇవన్నీ మాటలు ప్రజలు విజ్ఞత ఉంది ప్రజలకి. కాబట్టి వాళ్ళు తెలుసుకొని ఎవరు ఏం చేయగలరు, ఎవరికి సత్తా ఉంది, ఎవరికి దమ్ము ఉంది, ఎవరికి పై స్థాయిగా మోడీ గారి దగ్గర దాకా వెళ్ళగల సత్తా ఉంది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా వెళ్ళగల సత్తా ఎవరికి ఉందనేది ప్రజలు విజ్ఞులు తెలుసుకుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని కమలం గుర్తుపై పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో సుజనా చౌదరిని గెలిపించడం ఖాయం. అదేవిధంగా కేసినేని చిన్ని గారిని అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తారని చెప్పి పూర్తి నమ్మకం పశ్చిమ నియోజకవర్గ ప్రజలపై మాకు ఉంది. మా చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ గారు మనకి బీజేపీ అధ్యక్షులు చాలా ప్రజలందరికీ కూడా ఒక విశ్లేషణగా మన ఛానల్ ద్వారాగా సుజనా చౌదరి గారి గురించి చక్కగా వివరించారు. ఛానల్ 8 మేము ఆనబిన్ మల్లికార్జున్.